కులము 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 ఇదే కులపిచ్చి ఈ క్యాస్ట్ పిచ్చి నన్ను మరణ పంచుల వరకు తీసుకెళ్ళింది. ఈరోజు నా కొడుకు అనాథ అయిపోయి ఉండేవాడు. అయితే దేవుడు వాడిని అనాథ చేయలేదు, నన్ను బతికించాడు. అది తర్వాత విషయం. కానీ దీనికోసం నేను పర్టికులర్గా ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, లో క్యాస్ట్లో పుట్టినోళ్ళు అలా పెరుగుతున్నోళ్ళు పర్లేదు, హై క్యాస్ట్లో పుట్టి గర్వంగా బతుకుతున్నోళ్ళు పర్లేదు. కానీ హై క్యాస్ట్లో పుట్టి లో క్యాస్ట్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అలాంటి వాళ్ళ లైఫ్, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఆ చుట్టుపక్కల సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్న జనాల మధ్య బతకడం చాలా భయంకరం. అసలు అడుగడుగు ముళ్ళుల్లో గుచ్చుకుంటాయి. ప్రతి ఒక్కరి మాటలు మనిషిని పీక్కొని తింటాయి. అంత భయంకరమైన జనాలు, కుల గజ్జితో కొట్టుమిట్టాడుతున్న జనాలు. నేను హృదయపూర్వకంగా అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి కులపిచ్చే. ప్రతి చదివినోడేంటి చదవనోడేంటి గొప్పోడేంటి ప్రతి ఒక్కరికి కులపిచ్చే. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను రెడ్డిస్ ఫ్యామిలీలో పుట్టాను. మాకన్నా కొంచెమే తక్కువ, మాదే కేటగిరీ, మాకన్నా కొంచెం తక్కువైనా నా హస్బెండ్ ప్రేమించి నేను పెళ్లి చేసుకున్నాను. మా అమ్మ మా నాన్నలకు లేదు ప్రాబ్లం. ఎందుకంటే గొప్ప సేవకుడు కొడుక్కి నన్ను ఇస్తున్నారంటే అది మంచిదే. కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళని అనాథలు చేసింది. మా అమ్మవారి కుటుంబస్తులందరూ మా అమ్మాలతోని 4 సంవత్సరాల వరకు మాట్లాడలా. నా పెళ్ళికి ఎవ్వరూ రాలా. మా అమ్మకి అన్నదమ్ములంతా వదిలేశారు. మా నాన్నని ఊరంతా వెలివేసింది. కూతురు చేసిన పాపానికి తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. మా నాన్న అది మర్చిపోలేక త్రాగుబోతైపోయి తన శరీరాన్ని తనే పొడుచుకొని చచ్చిపోదామని ఊరికంపం ఎక్కిన రోజులు కూడా ఉన్నాయి. మా నాన్నని పక్కోళ్ళ మాటలు అంతగా పీక్కొని తిన్నాయి. అలాంటి పరిస్థితుల్లో నేను నా భర్తను వదలలేక, నా కుటుంబాన్ని వదలలేక నేనే చచ్చిపోదాం అనుకున్నాను.